హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం. ఈరోజు మన ఛానల్లో రవ్వతో బన్ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల ఉప్మా రవ్వ, 2 కప్పుల పెరుగు, 2 కప్పుల వాటర్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 క్యారెట్ల చెక్కు తీసేసి బాగా తురిమి పక్కన పెట్టుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మనం పక్కకి పెట్టిన రవ్వ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వ బ్యాటర్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక పావు నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత బీనీస్, తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ మిశ్రమాన్ని రవ్వ బ్యాటర్లో వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని మంటను స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 గంటల బ్యాటర్ వేసి మూత పెట్టుకొని కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని కాలనిచ్చుకోవాలి. కాలిన బన్ దోశని టమాటా పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు టమాటో చట్నీ రెసిపీ కావాలి అంటే లింక్ కామెంట్లో ఉంటుంది, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.